ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సంవత్సరం 14 నెలల కాలంలో ఏమిచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి చర్చించడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధమా, ఈ సవాల్కు స్వీకరించరా, ఇదే రెఫరెండంగా మీరు సవాల్ను స్వీకరించి ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పి మేము సవాల్ ఇస్తే అన్ని మూసుకొని పారిపోయిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నాకు గడక నాకు ఘాటకైందన్న పరిస్థితి. తప్పిపోయి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కన్నుగొప్పుకున్నాను భయపడుతున్నాయని బాధపడుతున్నాయని. ఎందుకంటే పాపం ఆయన అనుకున్నాడు స్కూల్ నడిపినట్టే ఎలక్షన్లో పోటీ చేసి అనుకున్నాడు. ఆయనకి ఇప్పుడు ఏజెంట్లు లేరు, ప్రచారం చేద్దాం నాయకులు లేరు. ఒక ఎమ్మెల్యే ఇండిపెండెంట్ పట్టుకున్నాడు, ఇంకో ఎమ్మెల్యే ఇండిపెండెంట్ పట్టుకున్నాడు, ఇంకో ఎమ్మెల్యే అలిగి కూర్చున్నాడు. ఏడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఆలోచన నేనే లేదు. ఇలా లాస్ట్కు వాళ్ళ స్టాఫ్ను పట్టుకొని తిరుగుతుంది పాపం ఆయన. వాళ్ళ స్టాఫ్ ఏమంటున్నారు, ఇంతకుముందు ఒక కాలేజ్ అయినా పోటీ చేసిండు, పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయినాక కాలేజీల సిబ్బంది మొత్తం ఉద్యోగాలను ఊడబెక్కిండు, కాలేజ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కాలేజీ యజమాని పోటీ చేస్తున్నట్టు ఈయన సిబ్బంది కూడా భయపడుతుంటారు, మావోని గెలిపిస్తే మరి మా ఉద్యోగాలు ఉంటాయో పీక్తాయో, కాలేజీ ఉంటుందో పీక్తుందో, మళ్ళీ ఈ కాలేజ్ ఎవరికైనా లీజుకి ఇస్తే మా ఉద్యోగాలు పోతే, ఇంతకుముందు కాలేజీలు ఉద్యోగాలు పోయినాయి, మా ఉద్యోగాలు పోతే కావచ్చు, మా వాడు గెలుకుంటేనే ఏమని వాళ్ళు అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో గెలవద్దని కోరుకుంటారు. ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎట్లా గెలుస్తాడు ఆయన? ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిచయం లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిచయం లేదు, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు పరిచయం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్దామంటే నాకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా మేధావి వర్గం అంతా కూడా ఆలోచించి ఇలా వేయాల్సింది మనకేస్తారన్న. కొట్లాడింది మనమేనా వీడ, కొట్లాడింది మనం వీడ. ఇలా ఏ వర్గం కోసం కూడా కొట్లాడకపోయినా కూర్చోలే. 5 సంవత్సరాలు ఇలా రగ నేర్పింది ఇలా మంచిర్యాలలో. కానీ మంచిర్యాల కొంతమంది దాదాగిరి చేస్తారు, కొంతమంది చేరిబిడ్డ, ఇంకా కొన్ని 4 నెలలు 3 నెలలు చేస్తారు. మీ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే నా ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ల మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. అరే ముఖ్యమంత్రి గారు తప్పు ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే ఇలా పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అవినీతికి రాష్ట్ర ప్రభుత్వమే ఇలా ప్రోత్సహిస్తుంది అవినీతిని. అందుకే ఎమ్మెల్యేలు మంత్రులు చాలా మంది భయపడుతున్నారు, మాకు ఒక్క పైసా వస్తలేదా, ఎవ్వరు చంపుకున్నా పైన 5 ఉన్నారు, పైన కాంగ్రెస్ పార్టీలో పైన టాప్ 5. ఇక వాళ్ళ దోపిడికి దోసుకోవడానికి హద్దు అదుపు లేకుండా పోతుంది వాళ్ళందరూ కూడా. వాళ్ళ బిల్స్ అన్ని పేమెంట్స్ అయిపోయినాయి అన్న, వాళ్ళ కాంట్రాక్ట్స్ బిల్స్ అన్ని వితౌట్ కమిషన్ పేమెంట్స్ అయిపోయినాయి. ఇక చిన్న చిన్న కాంట్రాక్టర్లకు 15% కమిషన్ ఇస్తే అవి కూడా పేమెంట్స్ అయిపోతున్నాయి సగం. కానీ ఇలా ఉద్యోగుల డిఏలు ఇవ్వటం మాత్రం పైసలు ఇవ్వమంటున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పిఆర్సీ గురించి మాట్లాడదామంటే పైసలు ఇవ్వమంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఉద్యోగాలు భర్తీ చేయమంటే పైసలు ఇవ్వమంటున్నారు. అరే రిటైర్మెంట్ అనేటికి ఆ పెన్షన్ వాళ్ళ పైసలు బెనిఫిట్స్ ఇవ్వమంటే కూడా పైసలు ఇవ్వమంటున్నారు. ఇలా వేల మంది రిటైర్మెంట్ అయ్యి ఇలా బెనిఫిట్స్ రాకుండా చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్నారు. రిటైర్మెంట్ అనక 1 లక్షలో 2 లక్షలో 10 లక్షలో 20 లక్షలు 30 లక్షలు వస్తే పిల్లల పెళ్లి చేద్దాం, పిల్లలను చదివిపిద్దాం, వాళ్ళని నంది ఏదో వ్యాపారం పెట్టిద్దామని చెప్పి ఈ పదవి విరమణ పొందిన తర్వాత బెనిఫిట్స్ వస్తాయని చెప్పి పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆలోచిస్తే వాళ్ళ జీపీఎఫ్ 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి వాళ్ళు కష్టపడి దాచుకున్న జీపీఎఫ్ పైసలు ఇస్తారంటే లాస్ట్కు వాళ్ళ పైసలు కూడా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ కాంట్రాక్ట్లో 15% కమిషన్స్ మాత్రం పిలుస్తారు. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. ఇక ఎట్లుంటుందని ప్రభుత్వం ఇక అన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలే పరిష్కారం, ఎమ్మెల్సీ ఎన్నికలే పరిష్కారం. ఇవాళ 2 లక్షల ఖాళీలు ఉన్నాయన్న, 2 లక్షల ఖాళీలు. ఇదే ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఎన్నికల ముందు వాళ్ళ ఆది నాయకుడు రాహుల్ ఖాన్ గాంధీ ఇవాళ వచ్చిండు, ఏడికి వచ్చిండు, ఇవాళ మొన్న చెప్పినట్రా. నేను తప్పు మాట్లాడినా అన్నమన్నా మొన్న నేనేమన్నా అంటే వాళ్ళ ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ నన్ను అడిగిండు మీడియాలో బ్రేకింగ్ న్యూస్. నేను బండి సంజయ్కి ఏం తెలిసే తండ్రి మతమే కొడుకు వస్తుంది అన్నాడు. మరి తండ్రి మతం ఏంది? తండ్రి పేరు ఏం పేరు? రాజీవ్ గాంధీ తండ్రి పేరు ఏం పేరు? ఫిరోజ్ ఖాన్. ఈ గాంధీ యాడ్ చేసుకున్నారు. గాంధీ ఎక్కడ గాంధీ? ఆ మహాత్ముడు చూస్తే ఇలా ఎంత బాధపడుతున్నాడు మహాత్ముడు. నేను మహాత్మా గాంధీని ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నేను కొట్లానా, నన్ను మహాత్ముడని భావిస్తారు, దేశ ప్రజలను పూజిస్తారు, ఆరాధిస్తారు, అభిమానిస్తారు. ఈ నా పేరు గాంధీ ఎందుకు పెట్టుకుంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది గాంధీ అని వారు బాధపడుతున్నాను. ఫిరోజ్ ఖాన్ గాంధీ
ఫిరోజ్ ఖాన్ గాంధీ అయినప్పుడు ఫిరోజ్ ఖాన్ గాంధీ కొడుకు పేరు ఏమవుతుంది? రాజీవ్ ఖాన్ గాంధీ అవుతుంది. గాంధీ కాదు, రాజీవ్ ఖాన్ అవుతుంది. మరి రాజీవ్ ఖాన్ కొడుకు పేరు ఏమవుతుంది? రాహుల్ ఖాన్. నేను తప్పు చెప్పినానే? మీరు చెప్పిన దానికే సమాధానం నేను చెప్పినే. హిందువులైతే కాదు, మీరు హిందువులైతే కాదు, హిందువులు అసలే కాదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు? నాకు అర్థం కాలే. మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా? ఇవాళ సర్క్యులర్ చూసినాను, ఇవాళ ఇజ్జత్ పోతే సర్క్యులర్ చూస్తే ఇవాళ ఇప్పుడు ఇచ్చింది, ఇప్పుడు సాయంత్రం ఇచ్చి సర్క్యులర్ ఇచ్చావు. ఏమి ఇచ్చింది తెలుసా సర్క్యులర్? రంజాన్ టైంలో అంటే సాయంత్రం 4 గంటల తర్వాత పోచట వాళ్ళు. నువ్వు రంజాన్కు 4 గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోతా మాకు ఏమి ఇబ్బంది లేదన్నా. కానీ అయ్యప్ప ఏం పాపం చేసిండు? అయ్యప్ప స్వాములు ఏం పాపం చేసిండన్నా? నా అయ్యప్ప ఏం పాపం చేసిండన్నా? మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు. అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటకు పోవాలంటే సస్పెండ్. మరి ఏ పాపం చేసిన అయ్యప్ప? ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే మాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఏం లేదు. భవానీ దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాల ఇప్పుడు శివరాత్రి వస్తుంది, శివమాల చేస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు. మరి సర్కార్ ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ బతికేది వాళ్ళ హిందువుల పరిస్థితి. ఇవాళ మేము మాట్లాడితే మేము మతతత్వాలం. అరే అక్కడెక్కడో వికారాబాద్లో తబ్లికి జమాతే ఇస్లాం అని చెప్పి ప్రపంచ దేశాలు, అనేక దేశాల్లో నిషేధించే సంస్థ, ఉగ్రవాదులను పెంచి పోషించే సంస్థ వికారాబాద్ లో మీటింగ్ పెడితే ఇదే తెలంగాణ ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2.5 కోట్ల రూపాయలు ఇచ్చిందన్న వాళ్ళ మీటింగ్ పెట్టుకోమని చెప్పని. ఏడవైంది కాంగ్రెస్ పార్టీ నాయకుల పట హిందుత్వం ఏడవైంది? వాళ్ళ హిందూ రక్తం లేదా మీదల్లా? మీరు డుబ్బుగాళ్ళ మీరేమన్నా బొట్టు పెట్టుకుంటలేరా? పై అనుకుంటే మీ కుటుంబ సభ్యుని భార్య పిల్లలను గుండె మీద చేసి అడుగుమని చెప్పండి. మీ ప్రభుత్వం చేసేది కరెక్టా అని చెప్పండి. బీసీ హిందువులలో తుర్కోళం కలుపుతారు తీసుకొచ్చి. మీ అయ్య జాగిరా, మీ తాత జాగిరా, ఎవరు కుట్టిండు? ఎట్లా కలుపుతారు మీరు బీసీలలో హిందువులు ముస్లిం తీసుకొచ్చి? ఎంత ఇచ్చిన 42% రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకు. 42% ఎలక్షన్ ముందు రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇలా ఇంతకుముందు 32%, 23% మనకు రిజర్వేషన్ ఉన్నది ఆల్రెడీ హిందువులకు, బీసీలకు. ఇలా 42% ఇస్తా ఉన్న వాళ్ళు 10% ముస్లింలు తీసుకొచ్చి ఈ బీసీలలో కలిపితే వీళ్ళు ఇచ్చింది ఎంత? 32% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ 42% ఇవ్వడానికి కేంద్రానికి నివేదికలు పంపుతారట. నేను బరాబర్ చెప్పినా, మీరు ముస్లింలను కలిపి బిల్లు ఢిల్లీకి పంపితే అది లామినేషన్ చేసి మీకు పంపుతాం, మిన్నలో పెట్టుకోరు ఫైల్. మేము ఇచ్చే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చేది 32% బీసీలకు. బీసీల కుంభ మూస్తున్నారు మీరు. ఇలా 32% ఇచ్చి ఇంకా 10% తుర్కోలకు ఇస్తున్నారు మీరు. మాకు ఇస్తలేరు, బీసీలకు ఇస్తలేరు, హిందువులకు ఇస్తలేరు. అరే హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ ఇస్తే, ముస్లింలను బీసీలకు గుర్తించి 4% రిజర్వేషన్ ఇస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 32 మంది గెలవాల్సిన హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో తుర్కోలు గెలిచారు. మరి వాళ్ళ 10% ఇస్తే హిందువులు ఎక్కడ గెలవరు? మొత్తం వాళ్ళ రాజ్యం అవుతుందన్న చెప్పాలి. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో బాగా పూజలు చేసే హిందూ నాయకులు చెప్పాలి. రోజంతా నన్ను దిట్టేటువంటి హిందూ నాయకులు చెప్పాలని నేను మాట్లాడింది తప్ప. సర్కులర్ ఇస్తారు మీరు, సర్కులర్ ఇవన్నీ మాట్లాడితే పక్క మాట్లాడుతాను. దీనిలో ఏ మొహమాటం లేదన్న. దీనిలో చాలా మంది అనుకుంటారు ఎన్నికల ముందే కాదు, ఇవాళ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం అంతా కూడా దయచేసి గుణపాఠం చెప్పండి. మీకు ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఒకే వర్గం ఓటర్తో గెలిచినామని చెప్పి విర్ర వీగుతున్న కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఇలా మేధావి వర్గం మీద ఉంది. వాళ్ళ నేను మతం గురించి మాట్లాడతలేను, కానీ హిందూ ధర్మానికి జరుగుతున్న అవమానాల గురించి, హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న విధానం గురించి ఇలా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2 చేతులు జోడించి మొక్కుతున్నా. ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్పాలి, చెప్పి తీరాల్సిందే. ఇలా బరాబర్ అడిగే దమ్ము మాకుంది. వాళ్ళ
ఓటు అడిగే అర్హత కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. కొట్లాడింది మేము. ఇలా మంచిర్యాల కేవలం 500 మంది మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేసినట్టే దాదాగిరి కేవలం ఇంకా 5 నెలలు 6 నెలలే. మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. లాఠీ దెబ్బలు కొడితే దెబ్బతినే కార్యకర్తలు తప్ప భయపడి పారిపోయే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఇలా పోలీసులు అదే అనుకుంటున్నారు చాలా మంది పోలీసులు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసే పోలీసు అధికారులు కొంతమంది ఉన్నారు. కానీ మా ప్రభుత్వం వస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తిలో నెక్స్ట్ వచ్చేది మాదే. అది ఎప్పుడైనా రావచ్చు. ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలే మీ ప్రభుత్వం ఉండొద్దని కోరుకుంటున్నారు. మేమేం చేస్తాం దానికి? మీ పార్టీ మంత్రులే మీరు ఉండొద్దని కోరుకుంటారు. మేమేం చేస్తాం దానికి? కానీ ఎప్పుడైనా వచ్చేది ఎవరిది? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, పక్క వస్తుంది. బాధపడుతున్నారు తెలంగాణ ప్రజలు. అరే మొన్న బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఇటు గుద్దాల్సిన ఓటు అటు గుద్దినాం. ఆడు గుద్దితే మా ఈ పంత మడదంపుతున్న కాంగ్రెస్ వాళ్ళు. ఇక వీళ్ళ ఈ పంత మడదంపాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే బరాబర్ ఒక మంచి ఆయుధం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాబు అరే ఇంత పిల్లలకు చెప్తున్నానా ఉద్యోగస్తులుంటే బిడ్డ మీ